ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు, దారుణాలు ఎంత కామన్ అయిపోతున్నాయంటే అత్యంత ప్రమాదకరం. ఎంత కామన్ అయిపోతున్నాయి అంటే, మొన్న ఒక రాజమండ్రిలో ఒక అమ్మాయి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఫార్మసీ ఫైనల్ ఇయర్ అయిపోవచ్చే అమ్మాయి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఉంది. ఆ ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అది అయిపోయి 4-5 రోజులు కాకముందే నిన్న విశాఖపట్నం మధురవాడ స్వయం కృషి నగర్లో ఒక ఉన్మాది ప్రేమ పేరుతో ఇంట్లోకి జొరబడి అమ్మాయి తల్లిని విచ్చలవిడిగా పొడిచేస్తే అమ్మాయి తల్లి చనిపోయింది. అక్కడికక్కడే అమ్మాయి ప్రాణాలతో పోరాడుతుంది. ఇలాంటివి ఎన్ని. ఆశ్చర్యం కలిగించేది ఏంటి అంటే, ఒక మహిళా హోంమంత్రి గారు ఉన్నారు, మేడం గారు, వంగలపూడి అనిత మేడం గారు, ఒక మహిళా హోమ్ మినిస్టర్. ఆశ్చర్యం కలిగించేది అంటే, ఒక్క బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు మేడం మీరు? ఒక్క బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించరు? అంటే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే ఇది ఒక అటెన్షన్కి వస్తుంది కాబట్టి హోమ్ మినిస్టర్ వెళ్తే అప్పుడు మీ పత్రికలు, టీవీ ఛానళ్ళు కూడా ఖచ్చితంగా దాన్ని రాయక తప్పదు కాబట్టి ఇవి మళ్ళీ హైలైట్ అవుతాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న. ఎందుకు వెళ్ళరు? 3 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించరు. 5వ తరగతి పాపను మూకుమ్మడిగా అత్యాచారం చేసి పడేసి మృతదేహంగా దొరకకపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించరు. ఇంటర్ చదివే అమ్మాయిని పెట్రోల్ వేసి తగలబెట్టేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించరు. ఫార్మసీ అయిపోయి పట్టా చేతికి వచ్చే అమ్మాయిని లైంగిక వేధింపులతో అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కొట్టుమిట్టాడడం ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏంటో కానీ తెలియట్లే పాపం. ఆ కుటుంబాన్ని పరామర్శించరు. ఇంట్లోకి జొరబడి తల్లిని కూతురు పిచ్చలవిడిగా పొడి చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించరు. ఎన్ని ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఒక్క కుటుంబాన్ని. మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేడం గారు ఎన్ని రాజకీయ విమర్శలు ఓకే మేడం, ఎన్నైనా చేయొచ్చు, కానీ ఇటువంటి విషయాలు, మీరు ఒక మహిళ కదా, ఇన్ని దారుణాలు జరుగుతూ ఉంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఎప్పుడు కనీసం ఆలోచించాలని, కనీసం మీరు రాజకీయ ప్రయోజనాల కోసమైనా. సో హోమ్ మినిస్టర్ ఈజ్ యాక్టింగ్, హోమ్ మినిస్టర్ ఈజ్ ఎగ్జిక్యూటింగ్ హర్ ఫంక్షనాలిటీస్ అని ఎవరన్నా మాట్లాడుకోవడం కోసమైనా కనుక హ్యావ్ టు గో కదా మేడం, హ్యావ్ టు విజిట్. ఎంత అసలు దారుణం నిజంగానే. మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, చేసిన విమర్శలు ఏ స్థాయిలో. ఇప్పుడు చూడండి ఎన్ని జరుగుతున్నా కూడా ఎక్కడికే కూడా ఒక హోంశాఖ మంత్రి గారు ఎందుకు వెళ్ళరు? వెళ్ళాలి కదా మేడం. ఆ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పి, అరే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఇటువంటి ఒక మెసేజ్ హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఒక దగ్గరికి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక రకమైన భరోసా లాంటిది కదా. ఎందుకు వెళ్ళరు? కుటుంబాన్ని పరామర్శించండి.